రేవంత్ పోవాలి, మార్పు రావాలి. గతంలో జీవన్ రెడ్డి గారు, కేసీఆర్ పోవాలి, మరి రాష్ట్రానికి మేలు జరగాలనే నానుడి తెచ్చారు. ఇప్పుడైతే రేవంత్ పోవాలి, మార్పు రావాలి అంటున్నారు. అయితే జీవన్ రెడ్డి గారు నిజంగా ఆయన మీద అనేక విమర్శలు అయితే చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరిగ్గా లేదు అని. ఇదే కనుక మీరు బయటికి వచ్చి డైరెక్ట్గా వచ్చేస్తుంటే బాగుండేది. మీరు ఎవరికో చైర్మన్ చెప్తే ఆ చైర్మన్ కూడా కనీసం ఇవ్వలేకపోయారని, మీరేదో అలకలు అలిగారని, తద్వారా మీరు బయటకు వస్తే ప్రజలు నమ్ముతారా అన్నది జీవన్ రెడ్డి గారు మీరు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఇక చూద్దాం. నా అడ్డు తొలగించుకునేందుకే పదవుల నియామకంలో జాప్యం, నా భవిష్యత్తులోనూ అభిమానులు అనుచరులే నిర్ణయిస్తారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి 2023లో జరిగిన ఎన్నికలు బీఆర్ఎస్ పోవాలి, మార్పు రావాలని ప్రజలకు కాంగ్రెస్ పట్టం కట్టారని, కానీ నేడు అదే ప్రజలు 2 ఏళ్ల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి పోవాలి, మార్పు రావాలి అంటున్నారని జీవన్ రెడ్డి మరి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారని కూడా ప్రచురించారు. ఇక హైదరాబాద్ గోల్డ్ మ్యాన్కు బిగుస్తున్న ఉచ్చు. కొత్త ఐటీ చట్టం కింద దేశంలోని తొలి వారెంట్. దర్గా చిన్న పహిల్వాన్ ఇంట్లో కోటి విలువైన బంగారం సీజ్. యూట్యూబ్ వీడియోలే కొంపముంచాయి. తెలంగాణ గోల్డ్ మ్యాన్ అక్రమస్తులపై అధికారుల పంజా. 900 గ్రాముల బంగారం, 4 లక్షల ఆదాయం. పొంతనలేని లెక్కలతో ఐటీ విచారణలో దొరికిపోయిన పహిల్వాన్. భాగ్యనగరంలో బంగారు మనుషులపై ఆదాయ పన్ను శాఖ తన నిఘా నేత్రాన్ని మరింత పదును పెట్టింది. గచ్చిబౌలి ప్రాంతంలో తెలంగాణ గోల్డ్ మ్యాన్గా పిలుచుకోబడే ఈ పహిల్వాన్ ఎవరైతే ఉన్నారో సుపరిచితుడైన యాదగిరి చిన్నగౌడ్ అలియాస్ దర్గా చిన్న పహిల్వాన్ ఇప్పుడు ఐటీ అధికారుల ఉచ్చులో చిక్కారు. సామాజిక మాధ్యమాల్లో భారీ బంగారు ఆభరణాలతో హంగామా చేస్తూ వార్తలు నిలిచిన పహిల్వాన్ నివాసంపై దాడులు చేసిన అధికారులు సుమారుగా ₹1 కోటి విలువ గల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆయన వద్ద లభించిన మొత్తం 900 గ్రాముల బంగారంలో 700 గ్రాములకు సంబంధించి ఎటువంటి లెక్కలు లేకపోవడంతో వాటిని సీజ్ చేశారు. మిగిలిన 200 గ్రాములను వ్యక్తిగత అవసరాల నిమిత్తం మినహాయించి ఆయనకే వదిలేశారు. ఆభరణాల కొనుగోలుకు సంబంధించి ఆదాయ వనరులు వివరించడంలో ఆయన విఫలం కావడంతో అధికారులు కఠిన చర్య తీసుకున్నారు. ఈ కేసు దేశవ్యాప్తంగా ఒక మైల్ రాయిగా నిలిచింది. మరి ఈ గోల్డ్ మ్యాన్లు ఏంటో, ఈ గోలేంటో, ఓవరాల్గా పెత్తోడు ఇంత బంగారం పెట్టుకోవడం, యూట్యూబ్లకి ఇంటర్వ్యూలు ఇవ్వటం. ఇప్పుడు చూడండి ఏమైందో. ఇక అంతకుముందు ఒక పిల్లోడు కూడా, ఇంకో పిల్లోడు పేరు అయితే నాకు గుర్తు రావట్లేదు, ఆయన కూడా ఇక్కడి నుంచి ఊరేసుకున్నట్టుగా ఇంతవరకు బంగారం. మరి వీళ్ళందరూ కూడా చెప్పాలి, మీరు బంగారం ఎక్కడి నుంచి ఉంది అంటే ఏంటి, మీరు ఎలా సంపాదించారు, మరి మీ తాతల ఆస్తి ఎంత, మీ ఆస్తి ఎంత, అన్నీ అడుగుతారు కదా, అన్నీ కూడా చెప్పాలిగా. దొరికిపోయారు. ఏది ఏమైనప్పటికీ మరి మొన్నేమో సూర్యాబాయి, ఈరోజేమో దర్గా చిన్న పహిల్వాన్. ఇప్పుడు నెక్స్ట్ ఎవరనేది మనం చూడాలి. ఎవరికి ఉపయోగం దీనివలన, వీళ్ళ యూట్యూబ్లు, వీళ్ళ వీడియోల వలన ఏదో పబ్లిసిటీ అవుద్ది అనుకున్నారు. ఆగలకి కొంప ముంచి ఉన్న బంగారం పోయే అన్నట్టుగా, ఉన్నది పోయే అన్నట్టుగా తయారైంది. ఇక అదేవిధంగా చూసుకుంటే ఆపరేషన్ సింధూర్ 2 సంకేతాలు ఉన్నాయి. మనందరికీ తెలుసు, పశ్చిమాసియాలో యుద్ధ నేపథ్యంలో మనకి ఏందో జరగబోతుంది అంటానికి. ఎందుకంటే ఢిల్లీలో హై లెవెల్ కమిటీ మీటింగులు జరిగినాయి. ఈ హై లెవెల్ కమిటీ మీటింగులు కేవలం గ్యాస్ కోసమో చమురు కోసమో జరుగుద్దా? కాదు కదా. మరోవైపు పాకిస్తాన్ కూడా ఏదో ఒకటి చేయడానికి కాలు దూతున్నట్టుగా ఉంది. ఇదే సరైన సమయంలో పీఓకి కానీ తెచ్చుకునేటట్టుగా మరి పాకిస్తాన్ ఏదన్నా చేస్తే మాత్రం భారత్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆపరేషన్ సింధూర్ 2 సంకేతాలు ఉన్నాయి. ఎందుకంటే దీనికి సైరన్ ఎలా మోగిస్తున్నారు ఏంటి, వీటిలన్నింటినీ రెడీ చేసుకోవటం, మరి ఏవైతే ఏరోప్లేన్కి వెళ్ళకి సంబంధించిన ఏవైతే రోడ్స్ ఏవైతే ఉంటాయి వీటన్నిటి కూడా సరిచూసుకోవడం చూస్తుంటే వారు సిగ్నల్స్ అయితే కనబడుతున్నాయని మరి విపరీతంగా ప్రచారం అయితే జరుగుతుంది. దీనిలో భాగంగా మరి ఆపరేషన్ సింధూర్ 2 సంకేతాలు ఉన్నాయి. కవ్విస్తున్న పాక్ సరిహద్దుల్లో హై అలర్ట్. ఎలాంటి పరిస్థితుల్లో ఎదుర్కొనేందుకు భారత్ రెడీగా ఉంది. ఆపరేషన్ సింధూర్ 2పై గత కొంతకాలంగా భారత్ ఆర్మీ, రక్షణ అధికారులు అనేక మార్లు ప్రకటన చేయగా ఇప్పుడు అమెరికా ఇరాన్ యుద్ధం మాటన పాక్ కవ్వింపులు మొదలుపెట్టింది. పాక్ అమెరికాకు తన భూభాగాన్ని ఇస్తే యుద్ధానికి పాక్ ఉబలాట పడే అవకాశం ఉందని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని భారత్ రెడీ అయినట్టు తెలుస్తుంది. ఇప్పటికే పలు ఉన్నత స్థాయి భేటీలు జరగగా రాబోయే 2 వారాల్లో ఏమైనా జరగవచ్చని ప్రచారం జరుగుతుంది. ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇప్పటికే యంత్రాంగాన్ని సంసిద్ధంగా ఉండాలని సంకేతాలు ఇచ్చారు. ఈసారి పాక్ భారత్ జోలికి వస్తే పాక్ను మ్యాప్లో లేకుండా చేస్తామని పలుమార్లు భారత రక్షణ అధికారులు హెచ్చరించారు. ఈ ఏడాది పూర్తవుతున్న తరుణంలో పహల్గామ్ దాడి జరిగి ఏడాది పూర్తవుతున్న తరుణంలో భారత్ పాకిస్తాన్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి భారత్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉద్రిక్తతలకు ఆజ్యం పోశాడు. భారత్ తమపై దాడులకు ప్రణాళికలు రచిస్తుందని, నిరంతరం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతుందని ఆయన ఆరోపించాడు. ఒకవేళ భారత్ ఏదైనా దుస్సాహసానికి ఒడిగడితే ఊహించని రీతిలో మరి
ప్రతిస్పందన ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ముందుగానే వాళ్ళ మీడియా అన్నీ కూడా ఏదో మనమేదో చేయబోతున్నాం అన్నట్టుగా మరి రకరకాలుగా వస్తున్న పరిస్థితులు చూస్తుంటే 100% ఏదో జరగబోతుంది. దీనికి భారత్ సరిగ్గా ధీటుగా సమాధానం చెప్పడానికైతే సిద్ధంగా ఉంది. ప్రతిస్పందించాల్సి ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పహల్గాం ఘటన వార్షికోత్సవం వేళ భారత్ వైపు నుంచి ముప్పు పొంచి ఉందని ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. భారత్ తమపై దాడులు చేసేందుకు సాకులు వెతుకుతోంది. మాపై జరిగే ఏ చిన్న దాడినైనా అత్యంత వేగవంతమైన వ్యూహాత్మకమైన ప్రతిస్పందనతో తిప్పికొడతాం. మరోసారి మాతో ఘర్షణకు దిగితే భారత్ తీవ్ర పరిణామాలు అనుభవించాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. అంతర్జాతీయంగా ఇరాన్ యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో భారత్ దీన్ని అవకాశంగా తీసుకుని తమ సరిహద్దుల్లో అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. సరిహద్దుల్లో హై అలర్ట్. పహల్గాం దాడి వార్షికోత్సవం నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో భారత భద్రతా దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయి. అటు ఇరాన్ సంక్షోభం, ఇటు పాక్ మంత్రులు రెచ్చగొట్టే వ్యాఖ్యల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా వర్గాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. పాకిస్తాన్ తన అంతర్గత సమస్యలను నుంచి ప్రజలను దృష్టి మళ్లించేందుకే ఇట్లాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని చెప్పి కూడా మరి మనం అర్థం చేసుకోవచ్చు అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక ఢిల్లీలో భూకంపం, పరుగులు తీసిన జనం. మనకి తెలుసు మరి భూకంపం వస్తే ఏ విధంగా ఉంటుందో. మరి అవి ఒక్కోసారి భూకంపాలతో ఆగవు, అవి సునామీలుగా వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ఇక్కడ ఇచ్చారు, దీని గురించి ఒకసారి చూద్దాం. ఢిల్లీలో భూకంపం గురించి ఇక తర్వాత చూద్దాం. రేవంత్ మరియు విజయన్ బుల్డోజర్ పాలన ఆపి అభివృద్ధిపై దృష్టి పెట్టండి అని తెలంగాణ సీఎంపై పినరయి విమర్శలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళ పర్యటనలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ సెగలు పుట్టిస్తున్నాయి. రేవంత్ రెడ్డి విమర్శలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తనదైన శైలిలో అత్యంత ఘాటుగా స్పందించారు. కేరళ ఎప్పుడూ అభివృద్ధి చెందిందని, వేల మైళ్ళ దూరంలో ఉన్న తమ రాష్ట్రం మీద విమర్శలు చేసే ముందు రేవంత్ రెడ్డి తన సొంత రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధిపై దృష్టి పెడితే బాగుంటుంది అని చెప్పి పినరయి ఘాటుగా వ్యాఖ్యానించడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. బహుశా రైట్. తర్వాత ఆపదలో అండగా మిత్రుడు. భారత్కు రష్యా భారీ ఇంధన భరోసా. హార్ముజ్ జలసంధి మూసివేత, మధ్యపాశ్చాత్య ఉద్రిక్తతల వేళ అండగా ఉంటామని ప్రకటన. చమురు, గ్యాస్, ఎరువుల సరఫరా పెంచేందుకు సిద్ధం. ప్రధాని మోడీ జైశంకర్తో రష్యా ఉప ప్రధాని డెనిస్ మ్యాంటరావు కీలక భేటీ చేశారని కూడా మరి ప్రచురించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనకి ఎంతో కాలంగా మరి మన మీద పాకిస్తాన్ దాడి చేయాలనుకున్నప్పుడు కూడా మనకి అమెరికా లాంటి దేశాలు అన్నీ కూడా మన మీద కలిపి దాడి చేయాలనుకున్నప్పుడు మనకి నిలబడిన ఏకైక దేశం రష్యా. మరి అలాంటి రష్యాతో మనకి ఎప్పుడు కూడా స్నేహ సంబంధాలు ఉంటాయి. మరొకసారి దాన్ని